మన హీరో వెంకట్ తండ్రి కోరిక మేరకు అమ్మా నాన్నలు లేని తన మేనకోడలు స్వప్నను ప్రేమించి పెళ్లి ఎలా చేసుకున్నాడన్నది చూపించాలనే మా ఈ చిన్న ప్రయత్నం. స్వప్నతో తిరిగేది అవును నేనే. ఎందుకు తిరుగుతున్నావు? తిరగద్దని రూల్ ఏమన్నా ఉందా? తిరగొద్దు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను కదా, ఇంకోసారి తిరగొద్దు. నువ్వు చెప్పావుగా, చూద్దాం. తిరగొద్దు అని అందరూ రండ్రా. ఏమైంది? సంధ్యతో తిరుగుతుండ్రాడు. ఎక్కడన్నా? మన గల్లీలో బైక్ మీద తిరుగుతుంటే చూశాను. ఎవరున్నాడు? ఎవరో వెంకట్ అంటరా వాడు. చెప్పినా వినిపించుకోకుండా సంధ్యతో తిరుగుతుండ్రాడు. ఆడిని ఈ రోజు వేసేయాలిరా, పదండ్రా. సరే అన్నా, సరే సరే అన్నా, సరే అన్నా, సరేనన్నా. అందరూ రండ్రా. సరే నడువురా. అన్నా తమ్ముడు తోలుకొచ్చిండే. అన్నా కొట్టివాడు వీడియో అన్న మమ్మల్ని. ఏంది కదా అన్నా అన్నా ఏందే మా తమ్ముడి మీద చేయలేపునేవట. సుంబే నిన్ను అడ్డంగా నరికేస్తా. అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా కొట్టబోకన్నా అన్నా, వద్దన్నా కొట్టొద్దన్నా ప్లీజ్ అన్నా, చెప్పేదేనండి అన్నా, కొట్టొద్దన్నా ప్లీజ్ అన్నా, చెప్పేదేనండి అన్నా. ఆగుండ్రా అన్నా నా మరదలన్నా అమ్మాయి. ఏమ్రా అన్నా నా మరదలన్నా అమ్మాయి. నా తమ్ముడి మీద చేయలేపునావట. నా మరదలతో తిరుగుతుంటే ఉరికెత్తిచ్చారన్నా నన్ను. ఎవరురా? నువ్వు మా తమ్ముడి మీద చేయలేపునావట. వాళ్ళే నన్ను కొట్టారు, చెప్పేది వినన్నా. నువ్వు చెప్పింది నేనేది వినేది? నా మరదలతో మిస్బిహేవ్ చేస్తున్నారన్నా. నన్నే కొట్టడానికి గ్యాంగ్ తో వచ్చారన్నా, అందుకే. మమ్మల్ని ఉడికిస్తావరా? తమ్ముడు ఒక నిమిషం ఆగు. ఇక కొట్లాడుకోకుండా మంచి కొట్టండి. సరే అన్నా.
ఆడి మరదలే తెలియదురా నీకు? తెలియదన్నా. అరే దోస్తాన చేయండి. అరే నడు తమ్ముడు, ఒక నిమిషం ఆగు. ఏమైందిరా తమ్మి? ఆడితో ఏందన్నా కాంప్రమైజ్ చేసినావు? తమ్ముడు, ఆడు మనతో సమానంగా ఉన్నాడా, మనం ఆడితో సమానంగా ఉన్నావా? ఆడు బచ్చగాడురా బాయ్. జాందో జాందో. తమ్ముడిని కొట్టినోడిని వదిలేస్తావన్నా? తమ్ముడు, మన బచ్చగాడు వాడు బాల్ బచ్చగాడు, వాడితో మనకెందుకు తమ్ముడు? నడు తమ్ముడు. సరే అన్నా. వెంకట్, నాన్న ఏమనుకోకరా, నా కూతురు నశించిపోయిందిరా. నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోయినాక నిన్నెంత అల్లారు ముద్దుగా సాక ఇక నా వల్ల కాదురా. స్వప్నా, ఇలా రామ్మ. పక్షులకు రెక్కలు రావంగానే ఎగిరిపోతుందిరా. మీ మామ కూడా అంతే. రే వెంకట్, కలిసిమెలిసి ఉన్నట్రా. నా చెల్లి కూతురు నాకు పంచప్రాణం. నువ్వంటే కూడా నాకు ఇష్టం రా. అందరూ బాగుండాలి. మన కుటుంబం అందరికన్నా మిన్నలా ఉండాలిరా. కలిసిమెలిసి సంతోషం గొప్పగా ఉండాలిరా. వెళ్ళొస్తానమ్మా. నేను కాశీ యాత్రకు వెళ్ళిన తర్వాత వీళ్ళైతే ఫోన్ చేస్తారా? క్షేమంగా ఉన్నాను. ఏ రోజు లేదే ఈ రోజులా, ఏ వేళ లేదే ఈ వేళలా, అక్షరమై వచ్చేసి మదిపైన వచ్చేసి, ఈ క్షణమే పంచేసి ఎదపైన పచ్చేసి, నన్ను మోసుకెళ్తున్నావే నీ ముసి ముసి నవ్వుల్లో. ఏ రోజు లేదే ఈ రోజులా, ఏ వేళ లేదే ఈ వేళలా.
కన్నుల కాంతులు చాలు ఆ సూర్యుడు ఎందుకులే ఈ లోకానికి నీ నవ్వుల చలువలు చాలు ఆ పున్నమి ఎందుకులే ఈ రాత్రికి తెలియదు నీకు నీ అందం నాలోంచి చూస్తే తెలుసే తెలుసు నాకు నా వైనం నీలోంచి చూస్తే తెలుసే అయినా తెలియని ఆనందం ఆ జాబిలి జేబులో చేరిన చందం ఏ రోజు